హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఇప్పుడు సాంస్క్రిట్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళ టాపిక్లోని అంటే మీకు క్వశ్చన్ నెంబర్ 10లో మీకు ప్రోస్ నుంచి అంటే 2 ప్రోసెస్ ఇస్తారు. ఆ 2 ప్రోసెస్ నుంచి ఏదైనా ఒక ప్రోస్ది సమ్మరీ రాయాలి. ఓకే, సో అందులో ఒకటి ఆల్రెడీ మీకు నేను చెప్పేశాను, మన ఛానల్లో ఉంది. ఆల్రెడీ మీరు చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అనిపిస్తుంది. మీకు ఒకవేళ అదే ఆ డోర్ కీపర్ది మీకు ఈజీ అనిపిస్తే అది చదువుకోండి. ఒకవేళ దానికంటే ఇది సింపుల్ అనిపిస్తే చాలా ఈజీ స్టోరీ. మీరు చిన్నప్పటి నుంచి పంచతంత్ర కథలు విన్నారు కదా, అందులోంచి తీసుకున్నటువంటి స్టోరీనే ఇది. సో నాకు తెలిసి దానికంటే కూడా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఈ స్టోరీని వినండి, ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్స్, ఒకటి వచ్చేసి ధర్మబద్ధ దవారిక, లేదు అంటే కృతజ్ఞ నాస్తి నిష్కృతి, ఇవి రెండిట్లో ఏదో ఒకటే ఆన్సర్ని మీరు 10th క్వశ్చన్కి రాసుకోవచ్చు. 11th దానికి మీకు పోయట్రీ నుంచి, అంటే ఈ ఇయర్ మీకు సిలబస్ చేంజ్ అయింది, అంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి 2 పోయట్రీస్ ఇస్తారు. అందులోంచి ఏదైనా ఒకటి మీరు రాయాల్సింది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా ఇది క్వశ్చన్స్ అన్నమాట, ఇలా వస్తాయి మీకు క్వశ్చన్స్ అన్నీ. ఇంకా ఇంట్రొడక్షన్లోకి వెళ్ళిపోతే, ద స్టోరీ కృతజ్ఞ నాస్తి నిష్కృతి హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది 4th పార్ట్ ఆఫ్ పంచతంత్ర టైటిల్డ్ లబ్ధ ప్రణాశ. సో ఇక్కడ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ స్టోరీ ఉంది కదా, ఇది వచ్చేసి పంచతంత్ర కథల్లోని 4వ భాగం అన్నమాట. సో లబ్ధ ప్రణాశ అంటారంట, దాంట్లోంచి తీసుకున్నారు. పంచతంత్ర వాస్ రిటన్ బై ది గ్రేట్ పండిత్ విష్ణు శర్మ. సో ఈ పంచతంత్రాన్ని రాసినటువంటి మహాపండితుడు ఎవరు అనంటే విష్ణు శర్మ గారు రచించాడు. పంచతంత్ర హ్యాస్ 5 పార్ట్స్. సో ఇందులో 5 పార్ట్స్ ఉంటాయంట. ఓకే, ఆ 5 పార్ట్స్లో 4th పార్ట్లోంచి తీసుకున్నది ఈ స్టోరీ. అర్థమైంది కదా. సో ఆ 5 పార్ట్స్ ఏంటి అంటే, మిత్రభేద అంటే మిత్రభేదం, మిత్ర సంప్రాప్తి అంటే మిత్ర లాభం అంటారు కదా అది, నెక్స్ట్ వన్ వచ్చేసి కకోలుకియా, నెక్స్ట్ వన్ వచ్చేసి లబ్ధ ప్రణాశ. ఓకే, ఆల్రెడీ అందులోంచి మనం తీసుకున్న లబ్ధ ప్రణాశంలోంచి తీసుకున్నారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 5th వన్ వచ్చేసి అపరీక్షిత కారకం. ఓకే, సో ఇవి వచ్చేసి 5 పార్ట్స్ అన్నమాట. దిస్ టెక్స్ట్ టీచర్స్ అస్ అబౌట్ మొరాలిటీ, పాలిటిక్స్ అండ్ కామన్ సెన్స్. జనరల్గా ఈ మన విష్ణు శర్మ గారు రాసే ఈ స్టోరీస్లో మనకి ఏం నేర్చుకుంటాము అంటే రాజకీయ జ్ఞానం, పాలిటిక్స్ నేర్చుకుంటాము, అలాగే బుద్ధి, కామన్ సెన్స్ అండ్ మొరాలిటీకి సంబంధించిన విషయాలని నేర్చుకుంటాం. The book tells us that it was written in the process of teaching morality and politics to the children of King Amarasakti. So King Amarasakti ఈయన యొక్క పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ కుమారులకి ఈ పాలిటిక్స్, మోరల్ వాల్యూస్ ఇవన్నింటి గురించి నేర్పించాలి అనుకున్నారు. సో దానికోసం ఆయన ఏం చేశారంటే ఈ విధంగా, అంటే ఈ పంచతంత్ర అనే ఈ పుస్తకాన్ని రచించడానికి మెయిన్ రీజన్ తన పిల్లలకు నేర్పించడం కోసం దాన్ని అంటే ఇలాంటి బుక్ని రాయించారంట. సో అది ఇప్పటికీ కూడా చాలా ఫేమస్, మనకు ఆల్రెడీ చాలా స్టోరీస్ కూడా తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఓన్లీ హీ హూ లైక్ ది మంకీ ఇన్ ద వాటర్ డస్ నాట్ లూజ్ హిస్ కెపాసిటీ టు థింక్ వెన్ ఇన్ డేంజర్ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో ఈ స్టోరీలో మంకీ వాటర్లో ఉన్నప్పుడు చాలా తెలివిగా డేంజర్లోంచి తప్పించుకుంటుందట. సో మనం కూడా అలా ప్రమాదం వచ్చినప్పుడు చాలా తెలివిగా ఆలోచించి తప్పించుకోవాలి అనే నీతిని మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇంకా స్టోరీలోకి వెళ్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ ఏ బెర్రీ ట్రీ ఆన్ ఏ సీషోర్. సో ఒక రేగి చెట్టు, ఓకే, అనగనగా ఒక అడవిలో ఆ సముద్ర తీరం ఉంటుంది కదా, అక్కడ ఒక రేగి చెట్టు అనేది ఉంది. ఏ మంకీ నేమ్డ్ రక్తముఖ యూస్ టు లివ్ ఆన్ ది బెర్రీ ట్రీ. సో ఆ చెట్టు మీద రక్తముఖ అనే ఒక కోతి ఉండేది. వన్ డే ఏ క్రొకడైల్ కాల్డ్ కరలముఖ స్వామ్ అవుట్ ఆఫ్ ది సీ అండ్ అప్రోచ్ ద బెర్రీ ట్రీ. సో ఒకరోజు కరాలముఖ అనే ఒక మొసలి సముద్రంలో ఈదుకుంటూ మెల్లిగా అలా అక్కడ ఉన్నటువంటి ఒడ్డుకి, అంటే ఆ రేగి చెట్టు పక్కనున్న ఒడ్డుకి వచ్చిందంట.
ద మంకీ సెడ్ టు ది క్రొకడైల్, యు ఆర్ ఎ గెస్ట్, సో ప్లీజ్ హ్యావ్ ది స్వీట్ బెర్రీస్ అని చెప్పింది. సో అక్కడ చెట్టు పైన ఉన్న మన మంకీ గారు ఏం చేశారంటే ఆ క్రొకడైల్ని చూసి, అయ్యో ఈ చెట్టు నా ఇల్లు, సో ఇక్కడికి వచ్చి కూర్చుంది అంటే ఉంది కాబట్టి ఈ క్రొకడైల్ నాకు గెస్ట్ అనేసి, ఇదిగో తీసుకోను నా గెస్ట్వి కదా, ఈ స్వీట్గా ఉన్న రేగిపళ్ళని తీసుకో అని ఇచ్చింది. Whoever comes to our house, whether we like him or not, whether he is a pandit or a fool, we have to treat him as a guest. సో మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, మనకు నచ్చినా వాళ్ళైనా నచ్చకపోయినా, వాళ్ళు పండితులైనా లేదంటే ఏమీ తెలియని అమాయకులైనా ఎలాంటి అజ్ఞానులైనా సరే మనం ఆ అతిథులను గౌరవించాలి. ట్రీటింగ్ ఎ గెస్ట్ as a manifestation of the divine will give us holy merit and can be our salvation. అంటే మనం అతిథిని దైవ స్వరూపంగా భావించి ఎప్పుడైతే సత్కరిస్తామో మనకు పుణ్యం అనేది వస్తుందంట అని చెప్పింది. సో ఇది వచ్చేసి శ్లోకం అన్నమాట. సో సేయింగ్ ద మంకీ గేవ్ బెర్రీస్ టు ద క్రొకడైల్. సో ఇలా చెప్పి ఆ మంకీ క్రొకడైల్కి బెర్రీస్ ఇచ్చింది. Having eaten the berries, the crocodile chatted with monkey for a while and then went back home. సో అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. This became a routine and the crocodile and the monkey spent many days having good conversation and enjoying each other's కంపెనీ. సో అలా రోజు రావడం రొటీన్ అయిపోయింది. ఆ మంకీ క్రొకడైల్ రోజు చాలా సేపు మాట్లాడుకుంటూ అలా ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. A friendship forms between కరలముక ద క్రొకడైల్ అండ్ ది రక్తముక ద మంకీ. సో అలా ఇద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ అనేది ఫామ్ అయింది. ఎవ్రీ డే ద క్రొకడైల్ టుక్ సమ్ బెర్రీస్ హోమ్ అండ్ గేవ్ దెమ్ టు హిస్ వైఫ్. సో ప్రతిరోజు తన ఫ్రెండ్ ఇచ్చినటువంటి బెర్రీస్ని తీసుకెళ్ళి ఆ క్రొకడైల్ తన భార్యకు ఇచ్చేది. One day his wife asked him, where do you get these sweet berries that taste like nectar? సో ఇంత తీయటి రేగి పళ్ళు నీకు ఎక్కడివి అనేసి అడిగింది భర్తని. The crocodile told her, I have a friend, a monkey called Raktamuka. The monkey gives these fruits to me every day. సో అప్పుడు చెప్పింది, నాకు ఒక ఫ్రెండ్ ఉంది కోతి, అది దాని పేరు వచ్చేసి రక్తముఖ. సో అది నాకు డైలీ ఈ ఫ్రూట్స్ని ఇస్తుంది అని చెప్పింది. ద మంకీ ఈట్స్ దీస్ స్వీట్ బెర్రీస్ ఆల్ ది టైమ్. సో ఆ మంకీ రోజు ఇలాంటి స్వీట్ పళ్ళని తింటూ ఉంటుంది. సో హిస్ హార్ట్ మస్ట్ టేస్ట్ లైక్ నెక్టర్ టు. సో ఈ బెర్రీస్ని డైలీ తింటుంది కాబట్టి దాని గుండె కూడా ఎంతో స్వీట్గా ఉంటుంది. సెడ్ ద క్రొకడైల్స్ వైఫ్ టు హిమ్. సో ఈ మాటని వెంటనే తన భర్తతో అంది. ఏమంది? ఈ పళ్ళని ఇంత తీయటి పళ్ళని తింటుంది అంటే మీ ఫ్రెండ్ గుండె కూడా చాలా తీయగా ఉంటుంది అనుకుంటా అనేసి అంది. బై ఈటింగ్ హిస్ హార్ట్ వీ కెన్ బికమ్ ఇమ్మోర్టల్ అండ్ లివ్ హ్యాపీలీ వితౌట్ బికమింగ్ ఓల్డ్ ఆర్ డయింగ్. సో అలాంటి ఆ తీయని గుండెని మనం తింటే మనం ఇమ్మోర్టల్ అవుతాం, మనం అమరులం అవుతాం, హ్యాపీగా ఉండొచ్చు, మనకు చావు అనేది ఉండదు అని హస్బెండ్తో చెప్పింది. The crocodile replied, oh, you should not speak that way. I consider him to be my brother. నువ్వు అలా మాట్లాడకు, నేను తనని నా బ్రదర్లా అనుకుంటున్నాను. He gave me fruits, treating me as a guest. అతను నాకు ప్రతిరోజు పళ్ళని ఇస్తూ ఉంటాడు, నేను అతన్ని చాలా మంచిగా చూసుకుంటున్నాను, ఒక సోదరునిలాగా. సో ఐ కెనాట్ కిల్ దట్ మంకీ, ప్లీజ్ లీవ్ దీస్ థాట్స్. సో నేను తనని చంపలేను, ఇక నువ్వు ఈ ఆలోచనను వదిలేసేయు అని చెప్పింది. హిస్ వైఫ్ ఆన్సర్డ్, యూ హ్యావ్ నెవర్ సెడ్ నో టు మీ. We are crocodiles. Who has ever heard of a crocodile being friend with a monkey? So go and bring that monkey. We will eat it. సో వెంటనే ఏమందంటే, నువ్వు ఎప్పుడు నా మాటకి ఎదురు చెప్పలేదు, మనం ముసళ్ళం, ఒక ముసలికి కోతితో స్నేహం ఉండటం ఎప్పుడైనా వినిపించిందా? అందుకే వెళ్ళి ఆ కోతిని తీసుకురా, మనం దాన్ని తినేద్దాం అని హస్బెండ్తో చెప్పింది. దెన్ ద క్రొకడైల్ వెంట్ టు ద ట్రీ థింకింగ్ హౌ టు కిల్ ద మంకీ. సో వెంటనే ఇంకా చేసేదేం లేక, అది కూడా వైఫ్ చెప్పిన మాట కూడా నిజమే కదా అనుకుని ఇక కోతిని ఎలా చంపాలి అని ఆ రేగి చెట్టు దగ్గరికి వెళ్తూ ఆలోచిస్తుంది. వై ఆర్ యూ లేట్ టుడే? వై ఆర్ యూ నాట్
స్పీకింగ్ జాయ్ఫుల్లీ ద మంకీ ఆస్క్డ్ ది క్రొకడైల్. ఏమైంది, ఎందుకంత ఆలస్యంగా వచ్చావు, ఎందుకంత నీరసంగా అంటే డల్గా మాట్లాడుతున్నావు, ఏమైంది, సంతోషంగా లేవు అని ఆ మంకీ క్రొకడైల్ని అడిగింది. ఎందుకు అలా ఉంది, ఈయన ఎలా చంపాలి మంకీని అని ఆలోచిస్తూ ఉంది కాబట్టి అది ప్లాన్లు వేస్తుందన్నమాట. మై వైఫ్ స్కోల్డెడ్ మీ, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, యూ ఈట్ స్వీట్ ఫ్రూట్ at your friend's place, but you have never thought of bringing him to our home. There is no remedy for one who forgets the help he has received. సో చెప్తుందన్నమాట, ఎందుకంత బాధగా ఉన్నావంటే, నా భార్య నన్ను తిట్టింది, నీ మొహం నాకు చూపించకు, నువ్వు రోజు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి స్వీట్ ఫ్రూట్స్ తింటున్నావు, కానీ తనని ఎప్పుడైనా మన ఇంటికి తీసుకొచ్చావా, సో ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకు తిరిగి ఏదో ఒకటి చేయాలి అనేసి నన్ను తిట్టింది అనేసి చెప్పిందన్నమాట. దట్ ఈస్ వై ఐఎమ్ లేట్ టుడే, ప్లీజ్ కమ్ టు అవర్ హోమ్, మై వైఫ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ సెడ్ ది క్రొకడైల్ టు ది మంకీ. సో అందుకే నాకు ఈరోజు లేట్ అయింది, సో నువ్వు మా ఇంటికి రా, నా భార్య నీ కోసం ఎదురు చూస్తుంది మన ఇద్దరి కోసం అని మెల్లిగా కోతితోని చెప్పేసిందంట. గివింగ్ హెల్ప్, receiving help, sharing secrets, asking someone to share secrets, eating at their place, feeding them are 6 things that are shared by those who have affection for ఈచ్ అదర్స్. సో వెంటనే కోతి అంది, అవును, నిజానికి సహాయం చేయడం, సహాయాన్ని స్వీకరించడం, రహస్యాలు చెప్పుకోవడం, రహస్యాలు చెప్పమని అడగడం, వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం, వారిని మన ఇంటికి భోజనానికి పిలవడం, ఈ 6 పరస్పర ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమను చెప్పే లక్షణాలు. సో మనం కూడా ఒకరికొకరు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళాలి. సో నేను కూడా వస్తా అనేసి అంది. బట్ ఐ లివ్ ఇన్ ఏ ఫారెస్ట్, నేనేమో అడవిలో ఉంటాను, యూ లివ్ ఇన్ ద వాటర్, మీరేమో వాటర్లో ఉంటారు. సో హౌ విల్ ఇట్ విల్ పాసిబుల్ ఫర్ మీ టు కమ్ టు యువర్ హౌస్, సో నేను ఎలా మీ ఇంటికి రావాలి, మీరు వాటర్లో ఉంటారు కదా. ఇన్స్టెడ్ ప్లీజ్ బ్రింగ్ యువర్ వైఫ్ హియర్, సో దాని బదులు పనిచేయి, నువ్వే మీ వైఫ్ని తీసుకురా ఇక్కడికి అని అడిగింది. ఐ విల్ గ్రీట్ హర్ అండ్ టేక్ హర్ బ్లెస్సింగ్స్ రిప్లైడ్ ది మంకీ టు ది క్రొకడైల్. సో ఈ విధంగా చెప్పింది, నువ్వే ఇక్కడికి తీసుకురా, నేను తన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. ఓ ఫ్రెండ్, వీ లివ్ ఆన్ ది శాండ్ ఐలాండ్ ఇన్ ద సీ, ఇఫ్ యూ సిట్ ఆన్ మై బ్యాక్ ఐ కెన్ టేక్ యూ దేర్ సజెస్టెడ్ ది క్రొకడైల్. సో ఏమని చెప్పిందంటే, అయ్యో ఫ్రెండ్, మేము నీళ్ళలో ఉండం, నీళ్ళల్లో ఒక ఒడ్డు లాంటిది ఉంటుంది, అక్కడ మొత్తం ఇసుకే ఉంటుంది, మేము అక్కడే ఉంటాం, నువ్వు నా మీద కూర్చున్నావు అనుకో, నేను అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పింది. The monkey happily climbed onto the crocodile's back. The crocodile swam into the sea with the monkey on his back. సో పాపం ఇది నమ్మిందనమాట ఫ్రెండ్ని, నమ్మేసి ఏం చేసింది, వెంటనే దాని మీద ఎక్కి కూర్చుంది క్రొకడైల్ మీద. క్రొకడైల్ ఏం చేసింది, ఈదుకుంటూ వాటర్లో వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ ఎ వైల్ ద మంకీ, ఎ బిట్ వరీడ్ అబౌట్ ఫాలోయింగ్ ఇన్ టు ద సీ, సెడ్ టు ది క్రొకడైల్, ప్లీజ్ గో స్లోలీ. సో అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, సో ఎప్పుడు వాటర్లో వెళ్ళలేదు కదా, సో భయం వేసి అంత ఫాస్ట్గా వద్దు, కొంచెం మెల్లిగా వెళ్ళు అని చెప్పింది. ద క్రొకడైల్ రిప్లైడ్, మై ఫ్రెండ్, యు ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ ఎనీవే, ఐ బ్రాట్ యూ హియర్ టు కిల్ యూ, మై వైఫ్ అండ్ ఐ వాంట్ టు ఈట్ యువర్ హార్ట్. సో అప్పుడు ఏమని చెప్పిందంటే ఆ ముసలి, ఓ మిత్రమా, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళడం ఏం లేదు, ఎందుకంటే నేను నిన్ను చంపడానికే తీసుకెళ్తున్నాను, నేను నా భార్య ఇద్దరం కలిసి నీ హార్ట్ని తినాలనుకుంటున్నాం, అందుకే నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసింది. ద మంకీ స్మార్ట్లీ రిప్లైడ్. సో వెంటనే ఆ మూమెంట్ అలా విన్న వెంటనే ఒక్కసారిగా గుండె పగిలిపోయే అంత భయం వేస్తుంది, కానీ ఈ మంకీ చాలా తెలివైంది. సో స్మార్ట్గా ఏమని చెప్పిందంటే, మై ఫ్రెండ్, వై డిడెంట్ యూ టెల్ మీ దిస్ బ్యాక్ అట్ ది ట్రీ, ఐ లెఫ్ట్ మై హార్ట్ ఇన్ ద ట్రీ, ఆఫ్ వాట్ యూస్ యామ్ ఐ టు యూ వితౌట్ మై హార్ట్. సో వెంటనే తెలివిగా ఏమందంటే, అయ్యో మిత్రమా, నువ్వు నాకు ముందే చెప్పొద్దా ఈ మాట, చెట్టు దగ్గర ఉన్నప్పుడే, నేను వచ్చేటప్పుడు నా గుండెను కాస్త ఆ చెట్టు మీద పెట్టి వచ్చేసాను, ఇప్పుడు నా దగ్గర నా గుండె లేదు, ఇప్పుడు నేను వచ్చినా మీకు ఎలా పనికొస్తాను చెప్పు అనేసి అంది. The foolish crocodile said, I will take you back to the tree. You can get your heart back from the tree. Saying so, the crocodile took the monkey back to the tree. సో వెంటనే ఆ క్రొకడైల్ ఫూలిష్ అన్నమాట. సో ఏమంది అంటే, అయ్యో అవునా, సరే నేను వెంటనే నిన్ను మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను, నీ గుండెని తీసుకొనిరా అని చెప్పేసి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది.
The monkey quickly jumped onto the tree and thought, my life is saved. I feel like I was reborn. వెంటనే ఆ చెట్టు పైకి దూకేసి అమ్మయ్య బతికిపోయాను అనేసి అనుకుంది. మై ఫ్రెండ్ గివ్ మీ యువర్ హార్ట్, మై వైఫ్ అండ్ ఐ విల్ ఈట్ ఇట్ సెడ్ ది క్రొకడైల్ టు ది మంకీ. అయ్యో మిత్రమా, తొందరగా నీ గుండెని తీసుకునిరా, నేను నా భార్య తినాలి అని చెప్తుంది. యూ ఫూల్, యూ థాట్ టు హార్మ్ సమ్ వన్ హూ ట్రస్టెడ్ యూ. డస్ ఎనీవన్ హ్యావ్ టూ హార్ట్స్? సో మూర్ఖుడా, నమ్మిన వాడినే నువ్వు ద్రోహం చేద్దాం అనుకుంటున్నావా? ఎవరికైనా రెండు హృదయాలు అంటే రెండు గుండెలు ఉంటాయా? లీవ్ ఇమీడియట్లీ అండ్ డోంట్ కమ్ బ్యాక్. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళు, ఇంకోసారి ఇక్కడికి రాకు. యు యాన్ ఇన్గ్రేట్, యూ సాట్ టు కిల్ మీ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫ్రూట్స్ ఐ గేవ్ యూ. సో నువ్వు నన్నే తిరిగి చంపాలని చూసావు. నేను నిన్ను ఒక స్నేహితుడిలాగా చూసుకుంటే నువ్వు నన్ను చంపాలని చూసినావు. నీ కృతజ్ఞత అనేది లేదు. దెర్ ఇస్ నో రెమెడీ ఫర్ ఇన్గ్రాటిట్యూడ్. సో ఉపకారాన్ని మర్చిపోయిన వాడికి పరిహారం అనేది లేదు అని చెప్పింది. ఎవరు? ఆ మంకీ క్రొకడైల్తో చెప్పేసింది. ద మంకీ డిడ్ నాట్ లూజ్ హిస్ కరేజ్ ఈవెన్ వెన్ హిస్ లైఫ్ వాస్ ఇన్ డేంజర్. సో అంత ప్రమాదంలో ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా అది భయపడలేదు. అండ్ సేవ్డ్ హిమ్సెల్ఫ్ బై బీయింగ్ క్విక్ విటెడ్. చాలా తెలివిగా ఆలోచించి వెంటనే తన ప్రాణాలను రక్షించుకుంది. త్రూ ది స్టోరీ విష్ణు శర్మ టీచర్స్ us that we should not lose our capacity to think even when we are ఇన్ డేంజర్. సో ఈ కథ ద్వారా విష్ణు శర్మ మనకు ఏం చెప్తున్నారు అంటే, ప్రమాదంలో ఉన్న మన ఆలోచించే శక్తిని ఎప్పుడూ కోల్పోద్దంట. సో ఇది వచ్చేసి స్టోరీ. అందరికీ అర్థమైంది కదా, ఆల్రెడీ మీకు తెలిసిన స్టోరీని. సో ఇది ఇప్పుడు నేను తెలుగు వర్షన్లో చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి కవి పరిచయం ఇంకా నీతి. నెక్స్ట్ ఇది వచ్చేసి సారాంశం. ఓకే, సో ఇది సారాంశం అండ్ రిమైనింగ్ ఇక్కడ నుంచి చూడండి, స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో ఈ స్టోరీ మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సో విత్ దిస్ ది ఆన్సర్ ఇస్ కంప్లీటెడ్. మనం మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్తో కలుద్దాం. సీ యూ ఆల్, బాయ్ బాయ్.